గత శనివారం మా సినిమా గీతాంజలి రిలీజ్ అయ్యింది. ఈరోజు 5వ రోజు. లాస్ట్ 4 days 4 రోజులకి ఈ సినిమా 2,86,00,000 వసూలు చేసింది. జస్ట్ ఫర్ 4 days. నేను ఈ సినిమా స్టార్ట్ చేసినప్పుడు మీ అందరికీ ఒకటే మాట చెప్పాను, సినిమా అన్నది ఒక నమ్మకం. మేము ఎలా అయితే కథను నమ్ముతామో అది నిజమైనప్పుడు విజయవంతం అవుతుంది, నేను స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తా. సో మీరు మా మీద పెట్టుకున్న, ఈ సినిమా మీద పెట్టుకున్న నమ్మకాలని, అలాగే ఇందులో పనిచేసిన ఆర్టిస్టులందరూ వాళ్ళ కెరియర్లు వాళ్ళు పణంగా పెట్టి వాళ్ళు పెట్టుకున్న విశ్వాసాన్ని ఈ సినిమా, ఈ కథ కేవలం ఎందుకంటే కంటెంటే కింగ్ అని ప్రూవ్ చేసిన సినిమా గీతాంజలి. ఒక సినిమా హిట్ అవ్వడానికి స్టార్లతో పని లేదు, అలాగే ఐటమ్ సాంగ్స్ అవసరం లేదు, అలాగే అన్నెసరీ యాక్షన్ అసలు అవసరం లేదు. ఒక మంచి కంటెంట్ ఉంటే చాలు, తెలుగు ప్రేక్షకులకి కూడా మంచి టేస్ట్ ఉంది అని చెప్పే సినిమా ఈ గీతాంజలి. మాలాంటి ఎంతోమంది ఒక కొత్త సినిమాని ఇష్టపడే దర్శకులకి, నిర్మాతలకి, అలాగే రచయితలకి, ఎంతోమందికి ఒక ధైర్యాన్ని, ఒక ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చిన ఈ సినిమా గీతాంజలి. మ్యూజిక్ ఎనీ హారర్ ఫిలింకి మేము ఎన్నో ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు అడిగారు చాలామంది, ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనేది ప్రాణం. ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్తో పాటు సినిమాకి ఎంతవరకు అవసరం అన్ని పాటలు పెట్టి 3 సాంగ్స్ తోటి మేము వెళ్దామని ఫిక్స్. అన్నెసరీగా సాంగ్స్, డ్యూయెట్స్ పెట్టి ఆడియన్స్ని బోరు కొట్టించకుండా బలవంతంగా సాంగ్స్ పెట్టకూడదు, అది కేవలం సిచ్యువేషన్లుగా ఉంటేనే పెట్టాలి అనే ఒక నిర్ణయంతో చేసాం. ఈ సినిమాకి ఇంకొక హీరో మా ప్రవీణ్ లక్కరాజు. ఆంథనీ లైక్ ఈజ్ మై ఫ్యామిలీ మెంబర్. తను నిన్నటి వరకు లేదు ఊళ్ళో, ఇవాళ వచ్చి ఇవాళ అర్జెంటుగా తన ఫ్రెండ్స్ని తీసుకుని వెళ్ళి ఐనాక్స్లో చూసి తను మళ్ళీ నాకు వెంటనే ఫోన్ చేసి, నేను చెప్తే నీకు ఎక్స్ట్రాగా ఉండొచ్చు, నాతో వచ్చిన ఒక డాక్టర్ ఆవిడ మాట్లాడుతుంది నీతో అని చెప్పి తను ఫోన్ ఇచ్చింది. ఐ కుడ్ సీ దట్ ఎగ్జైట్మెంట్. అంటే షీ వాజ్ యాక్చువల్లీ థ్యాంకింగ్ మీ. ఒక చిన్న ఆర్టిస్టులతోటి ఒక చేసిన చిన్న ప్రయత్నం, ఒక చిన్న బడ్జెట్లో చేసిన ఒక మంచి ప్రయత్నాన్ని ఆదరించాలి, ఎంకరేజ్ చేయాలి, ఆశీర్వదించాలి. ఈరోజు ఒక జెన్యూన్ హిట్, అంటే ఏదో హిట్ అయిందని రాయటం కానీ, హిట్ అయిందని చెప్పడం, నలుగురు ద్వారా చెప్పించడం అట్లాంటి బ్యాచ్ కాకుండా సిన్సియర్ హిట్. ఎందుకంటే అలాంటి చెప్పడానికి, చెప్పించడానికి వీల్లేని బ్యాచ్ ఇక్కడ వెనకాల ఉంది. అది సక్సెస్ అయితే ఓకే, లేకపోతే ఎవరిది మన రైడ్ సినిమా అనే బ్యాచ్ దగ్గర నుంచి సిన్సియర్గా ఈ సినిమా నిజాయితీ కలిగినటువంటి విజయాన్ని సాధించిన సందర్భంగా ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారాలు ఎంవివి సంస్థ తరఫున తెలియజేస్తున్నాను. ఏదైనా ఎవరికైనా విజయాన్ని సాధించాలంటే దానికి మూలం కష్టం. కష్టపడితే తప్ప విజయం రాదు అంటానికి ఈ సినిమా ఒకటి. అంటే మిగతా విజయాలు సాధించిన సినిమాలని కష్టపడలేదంటే ఎక్కడో ఏదో లోపం ఉంటుంది, అది మనకు తెలియదు. ఫ్రమ్ ది బిగినింగ్ ఇవాళ వరకు సినిమా సక్సెస్ అవడానికి అందరూ కష్టపడ్డారు. ఇప్పుడు పేరున అందరికీ అతని సంస్కారాన్ని బట్టి అందరికీ థ్యాంక్స్ చెప్పాడు, అది వేరే సంగతి. నటీనటులందరూ చాలా బాగా చేశారనేది. కానీ సోలోగా భుజం మీద వేసుకుని, అది వేసుకోవడానికి ఇందులో ఎవరికి వాళ్ళు ఏదో కళను ఉద్ధరిద్దామని కానీ ఇదేనే కాదు. ఈ సినిమా సక్సెస్ అయితే మన హీరో, ఇంతకుముందు హీరో అని పిలవడానికి కొంచెం భయపడేవాడిని, ఈ సినిమా తర్వాత కొంచెం హీరో అని పిలవచ్చు. హీరో శ్రీనివాసరెడ్డి పడ్డ శ్రమ అతనికి, ఎందుకంటే అతని భవిష్యత్తు అతనిది. కోనా వెంకట్ ఉన్నాడు, ఆయన ఒక లబ్ధప్రతిష్ఠుడైనటువంటి రైటర్, అది అందరికీ తెలిసిన విషయమే. పూర్వాశ్రమంలో ఓ మంచి ప్రొడ్యూసర్ కూడా. ఆ తర్వాత ఎంతోమందికి కథలిచ్చి వాళ్ళ ద్వారా అద్భుతమైనటువంటి వాళ్ళకి విజయాలు సాధించి పెట్టినటువంటి వ్యక్తి ఈ సినిమాలో వేలెట్టాడు. ఎందుకు ఆయనకి చెప్పు? కాదు, ఏదో ఆయన కథలు రాసుకుంటాడు, పేరుంది, ఇవన్నీ ఎందుకు చెప్పు అని అనిపించుకుంటాడేమో అన్న భయం లోపల వెంటాడుతూనే ఉంది. దాన్ని మరీ ముందుకు నెడుతుంది అతనికి, తప్పదు. దాన్ని అధిగమించి
తన సక్సెస్ని ప్రూవ్ చేసుకోవాలి, లేకపోతే ఇలాంటి విమర్శలన్నీ వస్తాయనే భయం ఆయనకి ఉంది. తర్వాత మా అమ్మాయి అంజలికి షీ నీడ్స్ గుడ్ హిట్ రైట్ నౌ. ఈ సమయంలో అంజలికి మంచి హిట్ వచ్చి తీరాలి. గాడ్ ఈజ్ దేర్. అమ్మాయి కృషి, కష్టం, తను పడేటువంటి ఆ తపన, యాక్టింగ్ ఎబిలిటీ అన్నీ ఉన్నా ప్రూవ్ చేసుకోవడానికి భగవంతుడు ఆ అమ్మాయికి హెల్ప్ చేయాలని అనుకున్నాడు. కాబట్టి తన కష్టం కూడా అలా పడింది. ఈ అమ్మాయి విషయం అది. తర్వాత మిగతా ఆర్టిస్టులు అందరూ ఎవరికి వాళ్ళు సినిమా సక్సెస్ అయితే, ఒక సినిమా అద్భుతమైనటువంటి సక్సెస్ని సాధించగలిగితే చాలామంది అందరూ ఆ సినిమా పేరు చెప్పుకొని ఆ సినిమా నీడన, ఆ ప్రొడ్యూసర్ నీడన ఒక 100 మంది బతికేటువంటి అవకాశం ఉంటుంది. అటువంటిది ఒక బడ్జెట్ సినిమాని తీసుకొని ఛాలెంజింగ్గా పెట్టుకుని ప్రతి క్షణం ప్రతి నిమిషం దాని గురించి ఆలోచించినటువంటి వ్యక్తులు అందరూ ఉన్నారు. అందులో ముఖ్యుడు మన కోన వెంకట్. సరే, ఆ విషయాన్ని పక్కన పెడితే ఎంవివి సత్యనారాయణ గారు, ఆయన సినిమా ఎంత ఖర్చు అవుతుంది, ఏం తీస్తున్నారు ఏంటి అనేటువంటి ఆలోచన ఆయనకి లేదు. ఇక్కడ మనం ఒక మాటలో చెప్పుకోవాలంటే కొంతమందికి కొన్ని అలా కలిసి వస్తాయి. ఎలా కలిసి వస్తాయంటే దానికి ఆ రీజన్ ఉండదు. ఆయన మంచితనం కావచ్చు, సిన్సియారిటీ కావచ్చు, అతను అటెన్షన్ పేజ్, ఎవరికైనా ఒక సక్సెస్ రావాలంటే వెనకాల కృషి ఉంటుందనడానికి ఎంవివి సత్యనారాయణ గారు మొదలు పెట్టిన దగ్గర నుంచి ఇవాళ వరకు ప్రతి దానిలో అలా సక్సెస్ఫుల్గా కొట్టుకుంటూనే వెళ్ళారు. అదే ఇందాక కోన వెంకట గారు చెప్పి శుక్రవారం నాడు రిలీజ్ అవ్వాల్సిన సినిమా శనివారం నాడు రిలీజ్ అయిందండి అన్నాడు. శుక్రవారం శనివారం 2 రోజులు ఈయన తిరుపతిలో కూర్చునే ఉన్నాడు. అది జనరల్గా ఇలాంటి విషయాలు చెప్తే చాలామందికి పిచ్చోడు, ఆ తిరుపతిలో ఈయన కూర్చున్న దానికని ఇక్కడ సక్సెస్గా ఏమైనా సంబంధం ఉందా అనుకునే బ్యాచ్ కూడా ఉండొచ్చు. అలా అనుకునే దానికంటే కొంతమంది ఇంకో బ్యాచ్ కూడా ఉంటారు. అక్కడ దేవుడి దగ్గర కూర్చున్నాడు, శుక్రవారం కాదురా నాయన ఈ సినిమా శనివారం రిలీజ్ చేసుకో బాగుంటుందని ఆయన చెప్పాడు, అందువల్లే శనివారం రిలీజ్ అయింది, చాలా బాగుందని అనుకోవచ్చు. సో ఈ సినిమా క్లైమాక్స్ స్టార్ట్ చేసేటప్పుడు కూడా నాకు బాగా గుర్తు, అక్కడెక్కడో అపార్ట్మెంట్స్లో చేసేటప్పుడు ఫ్లాట్స్లో లాస్ట్ క్లైమాక్స్ షాట్ బిగినింగ్ నుంచి తీసేటప్పుడు వెంకటేశ్వర స్వామి పటం మీద నుంచే తీశారు. ఎందుకంటే నేను ఆయన భక్తుడిని కాబట్టి నేను దానికి అన్వయించుకుంటాను. అది చాలామంది విషయంలో కొంచెం పిచ్చి వెధలా అనిపించవచ్చు, తప్పులేదు. ఎందుకంటే తనదైన అనుభూతి తనది కానీ అన్నాడు. ఎవడి అనుభూతి వాడికి ఉంటుంది తప్ప ఎదుటి వాళ్ళ అనుభూతి మనకు అనిపించదు కదా. ఒక్కొక్కరికి ఒక్కో చోటుకి వెళ్తే ఆనందం కలుగుతుంది. సరే, అది వేరే విషయం. ఇది ఇంతసేపు నేను ఎందుకు చెప్పానంటే, ఇంత ఒక సంస్థ ముందుకు వచ్చిందంటే ఓవరాల్గా అన్నీ వదిలేద్దామండి. ఆయన్ని పోగొట్టడం, వీళ్ళని పోగొట్టడం, ఇవన్నీ పక్కన పెడితే ఒక విషయం ఏంటంటే, ఇవాళ చాలామంది కొంతకాలం పాటు ఫుడ్ తినే అవకాశం ఉంటుంది. ఇలాంటి ఆర్టిస్టులు లగ్జూరియస్గా తినొచ్చు, కొంతమంది టెక్నీషియన్స్ తక్కువ తినొచ్చు, ఇంతకంటే తక్కువ తినే వాళ్ళు వేరే ఉండొచ్చేమో కానీ దినచర్యలో ఎవరి కూలి వాళ్ళకి ఎక్కువ వాళ్ళ స్థాయిని బట్టి ఉండొచ్చేమో కానీ కొంతకాలం బతుకుతారు. అది మాత్రం మేజర్గా మనం గుర్తుపెట్టుకోవాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను ఇవాళ మార్నింగే చూశాను సినిమాని. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా హ్యాపీగా ఎందుకు ఫీల్ అంటే నా గురించి, ఎందుకంటే మా అన్న ప్రొడ్యూసర్ అయ్యాడంటే నీ ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆయనకు మామూలుగా నా కథలు నచ్చుతాయి, సో నా వర్క్ కొంచెం ఈజీ అయిపోయింది. బట్ అపార్ట్ ఫ్రమ్ దాట్ అందరూ కామెడియన్స్ అంటుంటారు. నాకు ఆ పదం వాడటం ఇష్టం లేదు. ఎందుకంటే నాకు తెలిసి కామెడీ చేయటం అన్నిటికంటే డిఫికల్ట్. కామెడీ ఎవరైనా చేయగలిగితే ఇంకేదైనా చేయగలరు. దీనికి నిదర్శనం అసలు బ్రహ్మానందం గారు. ఆయనే సూపర్ స్టార్. ప్రతి సినిమాకి 50% హిట్ కారణం ఆయనే, అందరికీ తెలుసు, మనం డిస్కస్ కూడా చేయక్కర్లేదు. సో ఈ సినిమాని కామెడీ టాలెంట్ ఉన్న ఇంతమంది ఆర్టిస్టులు చేసి దీన్ని సూపర్ హిట్ చేశారంటే ఇట్స్ ట్రిబ్యూట్ టు ద టాలెంట్. నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి. అండ్ సినిమా చూస్తుంటే నేను ఇంటర్వెల్లో నా ఫ్రెండ్కి చెప్పాను, వీళ్ళందరూ చాలా ఎంజాయ్ చేసి తీశారు ఈ సినిమా, కనబడుతుంది అనేది. సో నిజంగా ఇవాళ ఈ టీం అందరినీ చూస్తుంటే యాక్టర్స్ కానీ టెక్నీషియన్స్ కానీ పేరున నేను చెప్పను కానీ అందరూ ఒక టీమ్గా కనిపించి చాలా అద్భుతంగా చేశారు. సో ఆడియన్స్ నుంచి ఒక జెన్యున్ హిట్ రెస్పాన్స్ తీసుకొచ్చారు. సో కంగ్రాచులేషన్స్ టు ది ఎంటైర్ టీమ్, ఆల్ ది బెస్ట్. అండ్ డెబ్యూ డైరెక్టర్ ఆల్ ది బెస్ట్ అండి. మీకు మళ్ళీ ఇలాంటి మంచి మంచి సినిమాలు మా కోనన్న బ్యానర్లో తీయాలి, మంచి హిట్ కొట్టాలి. అండ్ అంజలి ఫెంటాస్టిక్ జాబ్ అండ్ కంగ్రాచులేషన్స్ టు వన్ అండ్ ఆల్. చాలా మంచి సినిమా తీశారు. స్పెషల్గా ఏంటంటే ఇది హిందీ సినిమాల్లో వస్తున్న ట్రెండ్ని మళ్ళీ కోన గారు ఇక్కడ పరిచయం చేశారు. చిన్న సినిమా అయినా కూడా క్వాలిటీ టెక్నీషియన్స్, ప్రాపర్ లాంచింగ్ అన్నీ, అంటే ఒక పెద్ద సినిమాలకు చేసే పబ్లిసిటీ అన్నీ పద్ధతిగా చేసి ఒక ఫస్ట్ టైం ఇలాంటి ఒక ట్రెండ్ క్రియేట్ చేశారు.
సో సత్యనారాయణ గారు, కోన గారు, దయచేసి ఇది కంటిన్యూ చేస్తూ ఇంకా కంటిన్యూస్గా మంచి మంచి సినిమాలు ఇలాగే కొత్త కొత్త కాన్సెప్ట్ అన్ని తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే నా చిరకాల మిత్రుడు శ్రీనివాస్ రెడ్డి ఈ సినిమాతో ఒక బ్లాక్ బస్టర్ హీరోగా అయ్యాడు. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. అండ్ మన తెలుగు అమ్మాయి అంజలి, హర్షవర్ధన్ రాణే, అలాగే రాజేష్, సప్తగిరి, ఆల్ మై బ్రదర్స్ అందరు చాలా బాగా చేశారు. సో బెస్ట్ విషెస్ టు ద హోల్ ఎంటైర్ టీమ్ ఆఫ్ గీతాంజలి అండ్ స్పెషల్లీ ప్రవీణ్ లక్కరాజు, శ్రీజో అండ్ రాజ్ కిరణ్ అండ్ ది ఫెంటాస్టిక్ కెమెరామెన్ సాయిరామ్, సాయి శ్రీరామ్, అందరికీ నా అభిమానులు. థ్యాంక్ యూ. ఎక్స్ట్రాడినరీగా తీశారు. నిన్న ఈవినింగ్ నేను వినాయక్ గారు సినీ పోలీస్ థియేటర్కి వెళ్ళి చూసాం. అండ్ చాలా ఆనందంగా ఉంది సినిమా చూసి. ఎందుకంటే ఈ సినిమా జరుగుతుందని మా అందరికీ ఇంత చిన్న సినిమా జరుగుతున్నప్పుడు తెలియదు ఎప్పుడు. కానీ కోనా గారి వల్ల సెన్సార్ జరిగిందా లేదా, ఏం జరుగుతుంది, ప్రతి నిమిషం అప్డేట్స్ కనుక్కుని అందరం టెన్షన్ పడ్డాం ఆయన గురించి. ఎందుకంటే ఆయన తిండి తిప్పలు మానేసి తిరిగారు ఈ సినిమా కోసం. తెలుసు ఇది హిట్ అవుతుందని తెలుసు, హిట్ చేయాలని తపన పడ్డారు. సినిమా ఎక్స్పెండబుల్స్ అని ఒక సినిమా వస్తుంది. అందరూ చాలా ఎక్కువ మంది హీరోలు ఉంటారు, 15 మంది. ఇక్కడ ఒకటే హీరోయిన్, ఇంతమంది హీరోలు ఉన్నారు, ఇంకా రాని హీరోలు కూడా ఉన్నారు. చాలా గొప్పగా తీశారు సినిమా. కెమెరామెన్ కానీ, మ్యూజిక్ డైరెక్టర్ కానీ క్రాఫ్ట్ని ఎంత బాగా యూజ్ చేసుకున్నారు డైరెక్టర్ గారు. దీనిలో అనుష్కకి అరుంధతి రావడానికి టైం పట్టింది. ఆ అమ్మాయి మంచి హిట్స్ ఇచ్చుకుంటూ వచ్చింది. బట్ అంజలికి, గీతాంజలి చాలా త్వరగా వచ్చింది. అంత మంచి స్కోప్ ఉన్న పెర్ఫార్మెన్స్ ఉన్నది దొరికింది. అండ్ కోనా గారి స్క్రీన్ ప్లే కానీ, సినిమా ఇది అన్ని లాంగ్వేజ్ల్లోకి డెఫినెట్గా రీమేక్ అవుతుంది, ఇంక్లూడింగ్ హిందీ. ఇది నా నమ్మకం. అంత బాగుంది సినిమా. సో ఇంకా కలెక్షన్స్ ఇంకా బాగా పెరిగి, వర్డ్ ఆఫ్ మౌత్ పెరిగి ఇంకా మంచి హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. సినిమా ఏది ప్రామిస్ చేసిందో అది డెలివర్ చేసింది. పోస్టర్ల మీద బోల్డ్గా పెట్టుకున్నారు హర్రర్ కామెడీ అని. ఆ హర్రర్ కామెడీ సినిమాలో కనిపిస్తుంది. ఆ కామెడీలో స్టాండర్డ్స్ ఉన్నాయి, ఎంటర్టైన్మెంట్లో స్టాండర్డ్స్ ఉన్నాయి. కాబట్టి సినిమా సక్సెస్ అయింది. ఈ సినిమా సక్సెస్ మీట్ అంటే సాధారణ పబ్లిసిటీ కోసం సక్సెస్ మీట్లు పెట్టుకుంటారు. ఈ సినిమా జెన్యున్గా సక్సెస్ మీట్. అండ్ ఈ సినిమా థియేటర్లో కూర్చున్నప్పుడు ఎన్నోసార్లు నేను కూర్చొని పెద్దగా నవ్వటం జరిగింది, బాగా కనెక్ట్ అవ్వడం కూడా జరిగిపోయింది. మన అలా అంతగా కనెక్ట్ అవుతున్నట్టు కారణం ఏంటంటే డెఫినెట్గా టోటల్ టీమ్ వర్క్ అయి ఉండాలి. అది డైరెక్టర్లో టైమింగ్ ఉండాలి, ఆర్టిస్ట్లో టైమింగ్ ఉండాలి, కెమెరా వర్క్లో బ్రహ్మాండమైన కెమెరా వర్క్ ఉండాలి, అండ్ ఎడిటింగ్లో టైమింగ్ ఉండాలి, అండ్ ఆర్ట్ డైరెక్షన్, ఎవ్రీథింగ్ అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి. మోరోవర్ మామూలు కామెడీ అయితే ఓకే, హర్రర్ కామెడీ అంటే ఇట్స్ లైక్ ఎక్స్ట్రా యాక్చువల్గా ఎఫర్ట్ పెట్టాలి. ఎఫర్ట్ కనిపిస్తుంది. ఇది కోనా గారు ఆయన నిజంగా గురుగారు అన్నట్టు లబ్ధ ప్రతిష్ఠుడు ఆయన. అయినా కానీ ఆయనే హర్రర్ నా జనర్ కాదన్నాడు. ఎందుకంటే అంత కొంచెం టఫ్తో కూడుకున్న టఫ్ థింగ్ అది. సో దాన్ని నిజంగా వీళ్ళంతా టీం సక్సెస్ అయ్యారు. వీళ్ళందరికీ మళ్ళీ నేను పర్సనల్గా ఒకసారి మీ ముందు అభినందనలు చెప్తున్నాను. అండ్ శ్రీనివాస్ రెడ్డి సినిమాలో బ్రహ్మాండమైన పర్ఫార్మెన్స్. అండ్ ప్రతి ఒక్కళ్ళు ఐడెంటిఫై చేసుకుంటారు శ్రీనివాస్ రెడ్డి క్యారెక్టర్ తోటి. అంత బాగా పర్ఫార్మెన్స్ చేశాడు, క్యారెక్టర్ అంత బాగా కుదిరింది. తనకి నేను కంగ్రాట్స్ చెప్తున్నాను. అండ్ అంజలి ఫస్ట్ సినిమా నుంచి నేను ఫాలో అవుతున్నాను. అమ్మాయికి ఒక విధంగా నేను ఫ్యాన్ని. తను ఏనాడు పర్ఫార్మెన్స్ బాగలేదు అనేది ఎప్పుడు అనిపించదు. అంజలి, బ్రహ్మానందం గారు వీళ్ళెవరు కూడా వాళ్ళు బాగా చేయకపోవడం ఉండదు, మేము బాగా తీయకపోవడం అనేది ఉంటుంది. అంత బాగా చేశారు. అండ్ మిగతా ఆర్టిస్టులు అందరూ మన ఆర్టిస్టులు అంటే నేను ఎప్పుడు టెక్నీషియన్గా నేను ఫీల్ అయ్యేది ఏంటంటే మేము చాలా అదృష్టవంతులని ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే తెలుగులో చాలా బ్రహ్మాండమైన ఆర్టిస్టులు ఉన్నారు. వాళ్ళందరి టైమింగ్ వల్ల మేము షైన్ అవుతూ ఉంటాము. అండ్ వాళ్ళందరికీ పర్సనల్గా మళ్ళీ ఇంకొకసారి మీ ముందు అభినందనలు చెప్తున్నాను. నా మటుకు నాకు ఏ రేంజ్లో ఈ సినిమా ఎంగేజ్ చేసిందంటే, ఇది అన్ని భారతీయ భాషల్లోనూ కూడా రీమేక్ చేసే అంత స్టాండర్డ్ ఉంది అనిపించింది. స్టోరీ పరంగా కానీ, స్క్రీన్ ప్లే పరంగా కానీ, డైలాగ్ కానీ, అలాగే నటీనటుల పర్ఫార్మెన్స్ కానీ, సౌండ్, ఇలాంటి హారర్ థీమ్స్కి సౌండ్ అనేటువంటిది ఒక ప్రాణం లాంటిది. అది కానీ, అలాగే సినిమాటోగ్రఫీ కానీ, ఇలా అన్ని అంశాల్లోనూ కూడా ఎక్కడ గ్రాఫ్ డౌన్ అవ్వకుండా ఒకదానితో ఒకటి మంచి సింక్రనైజింగ్ పాయింట్లో వెళ్ళాయి. ఇక ఈ క్రిటిక్స్ విషయానికి వస్తే, అంటే నేను చాలా సినిమాలకి గతంలో ఒక వెబ్సైట్లో క్రిటికింగ్ చేశాను. నాకు అనిపించేది ఒకటే, ఇందాక బ్రహ్మానందం గారు చెప్పినట్టుగా లోకో భిన్న రుచి యద్భావం తద్భవతి అన్నట్టు ఒక అంశం ఒక్కొక్కటికి ఒక్కోలా కనిపిస్తూ ఉంటుంది. ఒక సుప్రసిద్ధ నిర్మాత
ఒకరోజు ఇది మాట్లాడుతూ ఇన్ఫార్మల్గా నాకు జీవితంలో నేను ఇంతవరకు చూసిన సినిమాల్లో అతి చెత్త చిత్రం అవతార్ అన్నాడు. కానీ ఆ సినిమా సూపర్ హిట్. ఎంత సూపర్ హిట్టో తెలుసు అది. ఇప్పుడు దాకా అది వరల్డ్లో నెంబర్ 1 కలెక్షన్స్. ఇంకో విషయం ఏంటంటే రివ్యూ ఎంత రాసినా ఎవరు కూడా అసలు రివ్యూ ఎంత చదవరండి. 100కి 95 మంది అక్కడ రేటింగ్ చూసి వెళ్ళిపోతారు. ఆ మిగతా 5 మాత్రం రివ్యూ అంతా చదువుతారు. ఆ 5 ఆ సినిమా యూనిట్ వాళ్ళు మాత్రమే, పబ్లిక్ ఎవరు చదవరు చాలామంది. సో కనుక ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు తాజాగా iClickMovies.com అన్నదానికి నేను ఇప్పుడు చూస్తున్నాను దాన్ని. దాంట్లో ఈ రివ్యూయింగ్ ఫినామినన్ మొత్తం మార్చేసాం. ఏంటంటే అక్కడ అసలు క్రిటిక్ రేటింగ్ అనేది ఉండదు, ఒక వ్యక్తి రేటింగ్ అనేది ఉండదు. అంటే క్రిటిక్ విల్ రైట్ వాట్ ఎవర్ హీ వాంట్స్ టు రైట్, బట్ అక్కడ రేటింగ్ మాత్రం యూజర్ రేటింగ్ ఉంటుంది. ఓవరాల్గా యూజర్స్ ఒకడికి ఆ సినిమా నచ్చి 4 వేయచ్చు, ఒకటి 3 వేయచ్చు, ఒకటి 2 వేయచ్చు, అలా మొత్తం ఒక 1000-2000 ఓట్లు పడిన తర్వాత అన్ని ఓట్స్ యొక్క యావరేజ్ మాత్రం రిఫ్లెక్ట్ అవుతుంది. ఇది గీతాంజలి సినిమాకి చేసాం. గీతాంజలి సినిమాకి యూజర్ రేటింగ్ సిన్స్ ఇట్స్ రిలీజ్ 3.25 నుంచి 3.5 మధ్యలో వేరే అవుతూ వస్తుందండి. ఈ రోజు కూడా ఇట్ ఈస్ 3.25. సో దీని యొక్క రిఫ్లెక్షన్ నిన్న ట్యూస్డే మార్నింగ్ కలెక్షన్స్లో రిఫ్లెక్ట్ అయింది. ఏ సినిమా అయినా ట్యూస్డే మార్నింగ్ కలెక్షన్స్ కనుక బాగుంటే దట్ ఈస్ సూపర్ హిట్. సో అక్కడ యూజర్స్ వేసినటువంటి రేటింగ్ యొక్క రిఫ్లెక్షన్ ఇక్కడ మనకి థియేటర్స్ కలెక్షన్ ద్వారా మనకు కనిపిస్తోంది. అలాగే ఇంకా కలెక్షన్స్ గురించి వాటి గురించి ఆల్రెడీ కోన గారు కూడా చెప్పారు. సో అండ్ కమింగ్ బ్యాక్ టు మై పర్సనల్ ఒపీనియన్ అబౌట్ ద ఫిలిం, ఒక రామ్ గోపాల్ వర్మ, ఒక రాఘవేంద్ర రావు గారు కలిసి మణిరత్నం ప్రొడక్షన్లో చేస్తే ఎలా ఉంటుందో అలా ఉంది గీతాంజలి. ఇంకో మాట చెప్తాను, నాగార్జున గారి గీతాంజలి చూశాను, అంజలి గారి గీతాంజలి చూశాను. 2 సినిమాల్లోనూ కూడా శ్మశానం ఉంది. అది సూపర్ హిట్ అయింది, ఇది సూపర్ హిట్ అయింది. థ్యాంక్ యూ. ఆర్టిస్టుల తరఫున అన్నారు, చాలా థ్యాంక్స్ సార్. ఎందుకంటే ప్రతి ఒక్క ఆర్టిస్ట్ని పేరు పేరున ధన్యవాదాలు. అడగగానే ఓకే భయ్యా మేము చేస్తామని చెప్పారు. కొందరు ఫ్రీగా యాక్ట్ చేశారు, కొందరేమో నామినీగా ఓన్లీ ట్రావెలింగ్ ఖర్చులు తీసుకొని చేశారు. వాళ్ళందరికీ పేరు పేరున చాలా థ్యాంక్స్. ఈ సినిమా కోన గారు చేయటం, అంజలి గారు చేయటం వల్ల ఆడియన్స్ దగ్గరికి వెళ్ళి ఆ తర్వాత కథలో ఉన్న పట్టుతో, దర్శకత్వ ప్రతిభతో, ఆర్టిస్టు పెర్ఫార్మెన్స్తో, మ్యూజిక్ డైరెక్టర్ యొక్క ప్రతిభతో, అందరూ టెక్నీషియన్స్ అందరూ ప్రతిభతో ఈ సినిమా హిట్ అయింది. ఈ సినిమా కూడా మేము 50 డేస్ ఫంక్షన్ గ్యారంటీగా జరుపుతాం. ఆ ఫంక్షన్లో అందరూ ఆర్టిస్టులు మాట్లాడతారు. థ్యాంక్ యూ అండి. చాలా హ్యాపీగా ఉంది మూవీ ఇంత పెద్ద హిట్ అయినందుకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ మీడియా అండ్ ఎంకరేజ్ చేస్తున్నందుకు ఆడియన్స్ అందరికీ ఒక్కొక్కరికి పేరు పేరున చాలా థ్యాంక్స్. ఎందుకంటే మేము మూవీ చేసినప్పుడు మూవీ రిలీజ్కి ముందర కూడా చాలాసార్లు నేను చెప్పాను గీతాంజలి మీద నాకు చాలా నమ్మకం ఉంది అని. ఈవెన్ డేట్ పోస్ట్పోన్ అయినప్పుడు మేము ఒక ప్రెస్ మీట్ పెట్టాం, అప్పుడు కూడా చెప్పాను డేట్ మారినా కూడా గీతాంజలి రిలీజ్ ఒకటే, దాని రిపోర్ట్ ఒకలాగే ఉంటుంది అని. డేట్ మారినా ఫేట్ మారదు, అదే గీతాంజలి. ఇది నేను అందించినట్టున్నాను. సో అది ప్రూవ్ చేసింది గీతాంజలి. థ్యాంక్ యూ సో మచ్. మేము ఎంత హ్యాపీగా ఉన్నాను, ఇక్కడ అందరి మొహాలు ఎవరి మొహాలు చూసినా కనిపిస్తుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ కోన గారు నాకు ఈ స్క్రిప్ట్ ఇచ్చినందుకు. ఇవాళ మూవీ రిలీజ్ అయిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు అందరూ కమెంట్స్ వింటుంటే చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే నేను ఇప్పటివరకు మాట్లాడని ఒక టాపిక్ ఫస్ట్ టైం నేను ఈ సినిమాలో డబుల్ యాక్ట్ చేశాను. దీన్ని మేము రిలీజ్కి ముందర చెప్పకూడదని ఒక రీజన్ మీద నేను ఎవరు అడిగిన క్యారెక్టర్లో చాలా వేరియేషన్స్ ఉంటాయని చెప్పాను. అండ్ డబుల్ యాక్ట్ని క్యారీ చేయడం చాలా కష్టం. సో అది నేను ఈ మూవీలో చాలా కష్టపడి చేశాను. దాని రిజల్ట్ ఇంత బాగా ఆడియన్స్ చూపిస్తున్నప్పుడు చాలా థ్యాంక్స్. అండ్ ఇంకా కలెక్షన్స్ పెరుగుతున్నాయి, థియేటర్స్ పెరుగుతున్నాయి. ఇంత హ్యూజ్ సక్సెస్ని ఇచ్చినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఇస్ ద టైమ్ నన్ను నేను ప్రూవ్ చేసుకోవడానికి ఒక మంచి టైం ఇది. అది ప్రూవ్ చేసుకోగలిగే అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. అండ్ థ్యాంక్స్ టు మై హోల్ టీమ్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. నేను నమ్మిన జీసస్ ఒక కొత్త జీవితాన్ని నాకు ఇచ్చాడు. నన్ను నమ్మి కోన వెంకట గారు, ఎంవి సత్యనారాయణ గారు కొత్త జీవితాన్ని ప్రసాదించారు. ఈ అవకాశం ఇచ్చిన మా కోన వెంకట గారికి మరియు ఎంవి సత్యనారాయణ గారికి, మా సూపర్ స్టార్ అంజలి, నా మిత్రుడు శ్రీనివాసరెడ్డి, ఆల్ టెక్నీషియన్స్ అందరూ చాలా శ్రమపడి ఈ ప్రాజెక్ట్ని నిలబెట్టారు.
అందరికీ నా వందనాలు. నాకు చాలా ఆనందంగా ఉంది. మా అన్న సినిమా ఎంవివి బ్యానర్పై గీతాంజలి సినిమా ఇంత ఘన విజయం సాధించి అన్ని థియేటర్స్లో మొత్తం హౌస్ఫుల్ అవుతూ ఈరోజు కూడా నడుస్తుందంటే చాలా ఆనందంగా ఉంది. దీనంతటికీ నేను ముఖ్య కారకులుగా ఒకే ఒక వ్యక్తిని చెప్తాను, అది కోన వెంకట గారు. ఈ సినిమా ఈరోజు ఎంత విజయం సాధించి ఎంత సక్సెస్ఫుల్గా నడుస్తుందంటే దీనికి మొదటి నుంచి చివరి వరకు ఆయన పడిన కష్టం, ఆయన దాని వెనక ఉండి నడిపించిన విధానం అన్నీ ఆయన ముఖ్య కారణం. ఇంకా తర్వాత ఈ సినిమాకి డైరెక్టర్ రాజ్ కిరణ్ గారు ఆయన కథ తయారు చేసుకున్న విధానం, ఆయన టేకింగ్, అంటే నాకు సినిమా లాంగ్వేజ్ అంతగా తెలియదు, బిల్డింగ్లు కట్టడం ఎలాగా చెప్పండి చెప్తాను నేను, పిల్లర్స్ వేయటం, కాంక్రీట్ బ్రిక్స్ పెట్టడం అన్ని, ఆయన టేకింగ్, కెమెరాలో ఆయన కావాల్సిన అడిగింది చేయించుకోవడం అన్నీ ఆయన ఆల్మోస్ట్ 2 months షూటింగ్ అయిన తర్వాత ఏ రోజు ఎడిటింగ్ థియేటర్ నుంచి బయటికి వెళ్ళకుండా చూసుకుని దగ్గరుండి సౌండ్ ఎఫెక్ట్స్ అవి అన్నీ చేసుకుని ఈరోజు సినిమా ఇంత బాగా రావడానికి కారణం మూడో వ్యక్తి శ్రీనివాసరెడ్డి గారు. ఆ రోజు కోన గారితో మేము 2 సంవత్సరాల నుంచి అనుకుంటున్నాం సినిమా చేద్దామని, కానీ ఆయన చూద్దామండి, మంచి కథ వచ్చినప్పుడు నేను మీకు చెప్తాను, తొందరపడద్దు, మీరు బ్యానర్పై మంచి సినిమా చేద్దామని అంటే ఒకరోజు నాకు ఫోన్ చేశారు రమ్మని. శ్రీనివాసరెడ్డి గారు ఆయన కథలో ఎంత ఇన్వాల్వ్ అయ్యారంటే, కోన గారు డైరెక్టర్ గారు హాల్లో కూర్చున్నారు, నేను బెడ్రూమ్లో తీసుకెళ్ళి ఈయన నాకు కథ చెప్పారు. కథ చెప్పిన విధానం అది చూసి వెంటనే సినిమా చేద్దామని అంటాం, దాంట్లో కోన గారు కథ మార్పులు చేర్పులు చేసి ఈ సినిమాని ఇంత సక్సెస్ అవడానికి కారణమయ్యారు. ఇంకా మిగిలిన ఆర్టిస్టులు అందరూ కూడా ఎవరికి తగిన విధంగా వాళ్ళు కష్టపడి పనిచేశారు. నేను గత 4 రోజుల నుంచి 9th నేను హైదరాబాద్లో చూశాను మూవీ, 10th వైజాగ్లో ఐనాక్స్లో చూశాను, 11th కిన్నెర్ అనే ఒక మాస్ ఏరియాలో థియేటర్కి వెళ్ళాను, నిన్న 12th మా ఫ్రెండ్స్ అందరికీ మళ్ళీ వేరే థియేటర్లో ఐనాక్స్లో ఒక ప్రైవేట్ షో వేసి చేసాం. కిన్నెరళ థియేటర్లో అయితే మాకేం వినిపించలేదు, సినిమా చూస్తుంటే అసలు ఏమీ అర్థం కాని పరిస్థితుల్లో అంత కామెడీ. ఈ మధ్యకాలంలో ఏ సినిమాకి అంత క్లాప్స్ కానీ ఎంత సౌండ్ కానీ నేను ఎక్కడ వినలేదు అసలు. నేను చాలా సినిమాలు ఇంట్రెస్ట్ నేను చూస్తూ ఉంటాను, సినిమా వెళ్ళిన దగ్గర నుంచి వచ్చే వరకు కూడా అంత బాగా ఎంజాయ్ చేశారు ఆడియన్స్.